ఇద్దరు పిల్లల గొంతు నిమిలి తల్లి ఆత్మహత్య, కుమారుడు మృతి, ఆ కూతురు పరిస్థితి విషమం. కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటంటే గ్యాస్ తెచ్చిన తంట ఒక కుటుంబం నాశనం అయిపోయింది. గ్యాస్ తెచ్చిన తంటనే కదా అయింది కదా, గ్యాస్తోనే ఇది ఇబ్బంది. కన్న తల్లి తన ఇద్దరు పిల్లల గొంతు నిమిలి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ బోరబండ పెద్దమ్మ నగర్కు చెందిన సత్యవాణి మురళి వేణు దంపతులకు కుమారుడు రుద్రాంశ్, ఆ కుమార్తె తన్విక ఉన్నారు. మురళి వేణు తన తండ్రిని శనివారం మధ్యాహ్నం డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో సత్యవాణి అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకుంది. కుమారుడు రుద్రాంశ్ కుమార్తె తన్వికలకు గొంతు నుమిలి చంపేందుకు ప్రయత్నించింది. అనంతరం సత్యవాణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే కుమారుడు రుద్రాంశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె తన్విక పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ కలహాలకు గల కారణాలు ఏమిటి, సత్యవాణికి అంతటి కఠిన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించిన పరిస్థితి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిన్నారులను బలి చేయడం అత్యంత దారుణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే సాయం కోరడం, కౌన్సిలింగ్ తీసుకోవడం ఉత్తమేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు ఇక్కడేమో అసలు ఏం స్టోరీ జరగలేదని చెప్పిండు. దాంట్లో వెలుగులోనేమో ఇద్దరు భార్యాభర్తలు గ్యాస్ కోసం భార్య గ్యాస్ స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టడానికి పోయిందంట. అసలే గ్యాస్ కొరత ఉంది బిడ్డ, నువ్వు జరా వేడి నీళ్ళు వద్దని ఆ భర్త చెప్పిండంట. ఇద్దరి మధ్యలో గొడవ ఇంతకుముందు గొడవలు ఉన్నట్టున్నాయి, అంత కఠిన నిర్ణయాలు తీసుకోరు కదా, ఇంతకుముందు విపరీతంగా గొడవలు ఉన్నట్టున్నాయి. సో ఇంత చేస్తావా అని చెప్పేసి పిల్లల్ని చంపి ఆమె చచ్చిపోయింది. ఈ జీవితం ఎందుకురా అనుకొని వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, జీవితంలో మళ్ళీ పుట్టము, ఒక్కసారే పుడతాం, ఒక్కసారే చేస్తాము. కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, నీకు వస్తాయి, నాకు వస్తాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. ఎంత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చూసినవా సూపర్ లగ్జరీగా ఉంటాడంటే ఆయనకుండే కష్టాలు ఆయనకుంటాయి, ఒక రైతుకుండే కష్టాలు రైతుకుంటాయి, ఒక సామాన్యుడికి దిక్కు దివాణా లేకుండా ఉన్నవాడి కష్టాలు ఉంటాయి. వాడేంద్రబాయనికి బిల్డింగ్స్ ఉన్నాయి, రెంట్లు వస్తాయి, ఇంట్లో వస్తాయి, వాడు లగ్జరీగా ఉంటుండు, బెంచ్ కార్లలో తిరుగుతుండంటే వానికి ఉండే బాధలు వానికి ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఆ పిల్లల చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం మనకు, చిన్న పిల్లలు. అటువంటి పిల్లలను చంపేసి మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటే మనం ఎటుపోతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. మరి ఆ కోణాలు ఎంతవరకు వస్తుంది, ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తలకు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కొందరు ఈ దుర్మార్గులేమో లవర్లతో కలిసి భర్తలను చంపుతూ ఉంటే మీకు మీరే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే దారుణంగా అనిపిస్తుంది. చిన్న పిల్లలైతే ఘోరమైన పరిస్థితులకు వెళ్తూ ఉన్నారు.